ఎన్నికలు లాభపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు కదా. రైట్ సార్. ఇక స్మార్ట్ ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతి అయ్యే అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది సార్. ట్రంప్ వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? అంటే ఈ 145% ట్యాక్స్ ఫస్ట్ విధించిన ట్యాక్స్ ఉంటుంది. ఈ 145% ట్యాక్స్ పోతుంది. సో దానికి ట్రంప్ వివరణ ఇవ్వలేదు. వాస్తవంగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు, అమెరికా కస్టమ్స్ శాఖ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ట్రంప్ సమర్థించుకోవడానికి అనేవి రీజనింగ్ కూడా చెప్పలేదు. కానీ ఒక పిచ్చి వేరేలాగా పెంచుతూ పోయాడు. మొదలు 54% విధించాడు. దాంతో చైనా 34% విధించింది. అప్పుడు ట్రంప్ దాన్ని 104 చేశాడు. చైనా వాళ్ళు 84% చేశారు. తర్వాత ట్రంప్ దాన్ని 124% చేశారు. చైనా వాళ్ళకి తిక్కలేదు, దాన్ని 125% చేశారు. దాంతో ట్రంప్ 145% చేశారు. దాంతో చైనా అన్నది ఇక ఫూలిష్నెస్, 125-145% హ్యాస్ నో మీనింగ్. అంత ఛార్జ్ ఉంటే అసలు ట్రేడే సాధ్యం కాదు. అందువల్ల ఇక మేము ఈ రేస్లో పాల్గొన్నాము. ఇట్ హాస్ బికమ్ ఏ జోక్. ట్రంప్ టారిఫ్స్ హావ్ బికమ్ ఏ బిగ్ జోక్ అని చెప్పి వాళ్ళు వదిలేశారు. వదిలేసిన తర్వాత ట్రంప్ వెనక్కొచ్చాడు మళ్ళీ. సో ఎగ్జంప్షన్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏం మెసేజ్ ఇస్తున్నది ట్రంప్ నేను డే 1 చెప్తున్నాను. ఈవెన్ మన ప్రభుత్వం అనుసరిస్తున్న మౌన వైఖరిని కూడా ప్రశ్నిస్తూ చెప్పింది అదే. ఆ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ అండర్స్టాండ్స్ ఓన్లీ ద పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీవు పొజిషన్ వీక్నెస్తో ట్రంప్తో నెగోషియేట్ చేస్తే ట్రంప్ నీచమైన భాష వాడాడు. నా దగ్గర వచ్చి ప్లీజ్ 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 అని ప్రాధేయపడుతున్నారంటూ ఇంకా ఘోరంగా భాష వాడాడు. మనం చెప్పకూడదు, అన్పార్లమెంటరీ అవుతుంది. అమెరికా అధ్యక్షునికి అది అలంకారం ఏమో కానీ నాలాంటి వాడికి అది అవమానం ఆ భాష వాడు కూడా. సో అందువల్ల ట్రంప్ అలాంటి భాష వాడి ఒక గౌరవప్రదంగా దేశాలను చూడాల్సిన సావరెన్ కంట్రీస్ పట్ల మాట్లాడాడు. ఇప్పుడు ఏమయ్యాడు? తోకముడిచాడా లేదా ట్రంప్? సో మనం ఎందుకు తోకముడిచాడు? బికాజ్ చైనా చేసింది ఏంటి? మొదటిది 145% ట్రంప్ పట్టుకపోయిన తర్వాత చైనా ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ విల్ నాట్ ఈవెన్ రెస్పాండ్ అన్నది. మీరు ఎంతనా పెంచుకో, ఏం చేసుకుంటే వేసుకోపో అన్నది. మేము అంతకన్నా ఎక్కువ 125 కన్నా ఎక్కువ పెంచేది లేదు, పెంచినా ప్రయోజనం లేదు, దీనివల్ల లాభమే లేదు, ఇట్స్ ఆల్ జోక్, ట్రాష్ అని చెప్పేసింది. ఇది మొదటి కారణం. రెండవది ఏమన్నారు? అమెరికా అధ్యక్షుడు నేను ఈ టారిఫ్లు విధిస్తే 75 దేశాలు నా దగ్గరికి వచ్చి ప్లీజ్ ప్లీజ్ వీల్ హ్యావ్ ఎ డీల్, ఒక డీల్ చేసుకుందాం అని ప్రాధేయపడ్డారు. చైనా కూడా వస్తుంది అన్నాడు. చైనా సీరియస్గా వచ్చే ప్రసక్తే లేదు, నీతో చర్చించేది లేదు, నీతో ముచ్చట పెట్టేదే లేదు, గెట్ లాస్ట్ అని చెప్పాడు. సో ప్రెసిడెంట్ జిన్పింగ్ ఈవెన్ ఫోన్లో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఇది రెండవ కారణం. అంటే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చైనా చెప్పింది. ట్రంప్కి అర్థమయ్యే భాషలో చైనా చెప్పింది ఏంటంటే, ఒకటి ట్రంప్ 54 వేస్తే చైనా 34% వేసింది. ట్రంప్ దాన్ని 104 చేస్తే చైనా 84% చేసింది. ట్రంప్ 124% చేస్తే చైనా 125% చేసింది. ట్రంప్ 145% చేస్తే గెట్ లాస్ట్, గో టు హెల్ అన్నది. అంటే ఈ లాంగ్వేజ్ ట్రంప్కి అర్థమవుతుంది. ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గాడంటే కారణం అది. తర్వాత వచ్చి మాట్లాడుకో నేను డీల్ ఆఫర్ చేస్తున్నా అంటే మాట్లాడేది లేదు. అసలు చైనాతో వ్యవహరించడం ఇలా కాదు. భయం పెట్టిస్తే, బెదిరిస్తే, హెచ్చరిస్తే చైనా చర్చలకు రాదు. దిస్ ఈజ్ నాట్ వే టు డీల్ విత్ చైనా అన్నది. అది రెండవ భాష అర్థమైంది. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ అదే. మీరు తల వంచితే ట్రంప్ లాంటోడు తొక్కేస్తాడు తలను. ట్రంప్ తల వంచినాం అనుకోండి ట్రంప్ దగ్గర, నీ తల మీద కాలు పెట్టేస్తాడు. అందుకే ట్రంప్ను కళ్ళు పెట్టి చూడాలి, ఏం మాట్లాడుతావు అనాలి, అప్పుడే వింటాడు. ఇది చైనా ఉదాహరణ కదా. సో ఇది మొదటి రీజన్ చైనా విషయంలో వెనక్కి తగ్గటానికి. రెండవది ఏంటంటే, అమెరికన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లను దెబ్బతీసే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే అమెరికా చైనా నుంచి $440 బిలియన్ అమెరికా దిగుమతి చేసుకుంటుంది. 440 బిలియన్ అంటే $44,000 కోట్ల దిగుమతులు ఎవ్రీ ఇయర్. ఇందులో 20% ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సెమీ కండక్టర్స్, ఇలా రకరకాల రేర్ ఎర్త్ మెటల్స్ అనేకం దిగుమతి చేసుకుంటుంది అమెరికా. ముఖ్యంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు. సో ఇండియా నుంచి కూడా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు దిగుమతి చేసుకుంటుంది అమెరికా.
దీంతో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఐఫోన్ ఉంది, ఐఫోన్ 16 90% చైనాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. ల్యాప్టాప్లు అమెరికాలోకి వచ్చే ల్యాప్టాప్లో 81% చైనాలో ప్రొడ్యూస్ అవుతాయి. అందువల్ల ఇవన్నీ కూడా కాస్ట్లీ అయిపోతున్నాయి. అమెరికన్ కన్జ్యూమర్ వాస్తవంగా ఇంకా అమెరికన్ కన్జ్యూమర్ పైన ప్రభావం పడలే. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్లకు ముందే స్టాక్ నిల్వ చేసుకున్నారు. యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కొన్ని లక్షల ఐఫోన్లను ఇండియా నుంచి ఆగమేఘాల మీద ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు షిఫ్ట్ చేసింది. ఇలా యాపిల్ వారి దగ్గర అమెరికాలో 6 వారాల పాటు 4 to 6 వీక్ స్టాక్ ఉంది. అందువల్ల వాస్తవంగా ట్రంప్ టారిఫ్ల కన్నా ముందే షిప్పింగ్ మొదలైతే వాటిపైన టారిఫ్లు ఉండవు. అందువల్ల ఇది కరెక్ట్గా ఈ టారిఫ్ల ప్రభావం పడాలంటే ఇంకో 1 to 2 months పడుతుంది. ఈ టారిఫ్లు పడక ముందే ప్రజలు రియాక్ట్ కావడం మొదలుపెట్టారు. టారిఫ్లు మొదలైతే ఎలా రియాక్ట్ అవుతారు, ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యారంటే లేటెస్ట్గా జరిగిన ఒపీనియన్ పోల్స్లో ట్రంప్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది ఎకానమీ పైన 56% డిసప్రూవ్ చేశారు. అంతకుముందు పోల్తో పోలిస్తే 9% ఎక్కువ. 56% అమెరికన్లు ట్రంప్ ఎకానమీని సరిగా హ్యాండిల్ చేయడం లేదు అని క్లియర్గా ప్రజల నుంచి వచ్చిన ఒపీనియన్. ఇక రకరకాల రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్, పెద్ద పెద్ద బిగ్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా రిసెషన్ వచ్చే ప్రమాదం ఉంది. తాజాగా ఒక అతనైతే రిసెషన్ మించిన భయంకర పరిస్థితులు ఉంటాయని చెప్పాడు. సో ఏదైనా గోల్డ్మ్యాన్ సాక్స్, S&P గ్లోబల్, మీకు ఇవన్నీ సంస్థలు కూడా రిసెషన్ ప్రాబబిలిటీని పెంచుతూ పోయామని అనేకసార్లు మాట్లాడాను నేను. సో అందువల్ల అమెరికన్ కన్జ్యూమర్ ఎఫెక్ట్ అవుతున్నాడు, అమెరికన్ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే చైనా ఈజ్ ఎ వెరీ బిగ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ టు అమెరికా. ఎందుకంటే 1970sలో కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య ఘర్షణ ఉన్న సమయంలో అమెరికా ప్రెసిడెంట్గా నిక్సన్ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్ ప్రతిపాదించిన విధానం ఏంటంటే చైనాతో కలిసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేయాలని. దీన్నే కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. సో కరెక్ట్గా అదే సమయంలో చైనా కూడా తనకు సోవియట్ యూనియన్తో ఉన్న విభేదాల రీత్యా, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య డిఫరెన్సెస్ రీత్యా చైనా అమెరికాతో వ్యూహాత్మక బంధం పెట్టుకొని తన లిబరల్ అప్పుడు చైనా ఎకానమీని ఓపెన్ చేయడం మొదలుపెట్టింది. డెంగ్ జియాపింగ్ నాయకత్వంలో చైనా ఒక పెద్ద బిగ్ లీప్ ఫార్వర్డ్ అని ఒక పెద్ద ముందడుగు వేద్దామని కార్యక్రమం మొదలుపెట్టుకుంది. దానితో చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. అమెరికాతో చైనాకు వెరీ బిగ్ ట్రేడ్ సర్ప్లస్ ఉంటుంది, అమెరికా వైపు డెఫిసిట్ ఉంటుంది. సో అందువల్ల ఇవాళ అమెరికాలో మీరు వాల్మార్ట్కి వెళ్ళి చూడండి, ఆఖరికి అమెరికన్ ఫ్లాగ్స్ కూడా మేడ్ ఇన్ చైనా ఉంటాయి. అంతటి డిపెండెంట్ చైనా పైన. సో ఇప్పటికిప్పుడు చైనా ప్లేస్లో మరో సప్లయర్ అనేది అమెరికాకు దొరకరు. ఎందుకంటే సప్లై చైన్స్ను డిస్రప్ట్ చేస్తే ఇమీడియట్గా దొరకరు. ఇప్పుడు మీకు ఎదురుగా ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో టిఫిన్ ఉంది, నేను ఆ హోటల్ తీసి పడేస్తా అంటే నీకు వెంటనే ఇంకోటి వచ్చి ఆడ హోటల్ పెట్టి టిఫిన్ సప్లై చేయాలంటే టైం పడుతుంది కదా. ఒక మీ ఆఫీస్లోనే ఒక క్యాంటీన్ ఉంది, ఈ క్యాంటీన్ వాడు సరిగ్గా చేస్తలేనో మనం నిలగొట్టారనుకోండి, తెల్లారి నుంచి మీకు మళ్ళీ ఫుడ్ ఉంటుందా? మళ్ళీ కొత్త వాడొచ్చి క్యాంటీన్ పెట్టి టెండర్ ఇచ్చి ఇవన్నీ వరకు 15 రోజులు పడుతుంది. ఒక ఆఫీస్లో ఉన్న ఒక క్యాంటీనే వెంటనే సప్లై స్టార్ట్ కాదే. ఇక మరి అమెరికన్ ఎకానమీకి $440 బిలియన్ 44,000 కోట్ల డాలర్ల వస్తువుల్ని చైనా ప్లేస్లో ఇంకోటి సప్లై చేయాలంటే మామూలు విషయం అది. మళ్ళీ ట్రంప్ అన్ని దేశాలపైన ఆంక్షలు విధించాడు కదా, ఈ దేశం ఆ దేశం వదలలేక కదా. అందువల్ల చైనీస్ కన్జ్యూమర్ ఎఫెక్ట్ కావడం మొదలుపెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారు చైనా తెలివిగా, అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ మీద ఎఫెక్ట్ చేసిందో కొత్త పార్ట్నర్లను పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్గా చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ వియత్నాం, కంబోడియా ఈ దేశాల్లో మలేషియాలో పర్యటిస్తున్నాడు. సో వియత్నాం, మలేషియా, కంబోడియా సిగ్నిఫికెంట్ ఏంటంటే ట్రంప్ విధించిన సుంకాల్లో ఫస్ట్ ఫేజ్లోనే హైయెస్ట్ సుంకాలు విధించిన దేశాలు ఇవి. చైనా పైన 54% విధించినప్పుడు కంబోడియా పైన 49%, వియత్నాం పైన 46% విధించాడు. అంటే ఈ అన్ని దేశాలకు కూడా ట్రంప్ టారిఫ్ల బాధిత దేశాలు. అందువల్ల ట్రంప్ టారిఫ్ బాధిత దేశాలను ఐక్యం చేసే పని చైనా మొదలుపెట్టింది. అందుకే ఇండియాకు కూడా లేఖ రాశారు మన ప్రధానమంత్రికి కూడా, మనం అందరము కలిసి ట్రంప్ టారిఫ్లపై పోరాడదామని.
ఆఖరికి అమెరికాకు అత్యంత మిత్రదేశమైన చైనాకు ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యర్థి అయిన చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిసి క్వాడ్ అనే కూటమి కట్టిన జపాన్తో కూడా చైనా చర్చలు మొదలుపెట్టింది. అమెరికా మరో మిత్రదేశమైన సౌత్ కొరియాతో చర్చలు మొదలుపెట్టింది. అంటే అమెరికా మిత్రులైన జపాన్, సౌత్ కొరియా ట్రంప్ టారిఫ్ల వల్ల హర్ట్ అయ్యారు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అన్ని ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పాడు. సో అందువల్ల చైనా యూరప్కు రీచ్ అవుట్ అయింది. సో ఇదన్నీ కూడా అమెరికాకు వ్యతిరేకంగా, అంటే అమెరికా గ్లోబల్ లీడర్షిప్ను వదులుకుంటే ఆ గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్లోకి చైనా రావడం మొదలుపెట్టింది. అంటే అమెరికా బాధిత దేశాలను ఐక్యం చేసి అమెరికాను ఒక ఛాలెంజ్గా మొదలైంది. ఇవన్నీ గమనించిన ట్రంప్ చెప్పా పెట్టకుండా, ఈవెన్ ప్రకటన కూడా చేయకుండా వెనక్కి తగ్గాడు. అందువల్ల ఇది లెసన్ ఏంటంటే, ట్రంప్కు బలవంతుని భాషలో అర్థం చెప్తేనే అర్థమవుతుంది, బలహీనుని భాషలో అర్థం చెప్తే ట్రంప్ అర్థం చేసుకోడు. సో నెగోషియేట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. ట్రంప్కు అర్థమయ్యే భాషలు చెప్పాలి. ట్రంప్కు ప్రాధేయపడితే ట్రంప్ అవమానిస్తాడు, ట్రంప్కు దండం పెడితే కాలుతో కొడతాడు, ట్రంప్కు నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం సంగతి, వాట్ మిస్టర్ ట్రంప్ అంటే టెల్ మీ అంటాడు. దట్ ఈస్ హౌ ద ట్రంప్ బిహేవ్స్. సో చైనా పట్ల ట్రంప్ బిహేవ్ చేసిన బలహీనమైన పద్ధతి ఇది ఉదాహరణ. మనకు భయపెడితే భయపడతాడు, భయపడితే